నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ పర్యటన చేస్తూ వచ్చారు వాయనాడ్లో. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. ఇక వరద బాధితులను, అంటే భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ వరదలకు గురైనటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఈసారి వాయనాడ్లో మళ్ళీ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే బయట ఎక్కువగా టాక్ నడుస్తోంది. అయితే ఈ వాయనాడ్ ప్లేస్కి సంబంధించి రాహుల్ పోటీ చేస్తున్నారా లేదా డిస్కస్ చేయబోయే ముందు ఇక్కడ ఈసారి ఎలా ఉండబోతుంది పోటీ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా గతంలో 2019లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే 4.5 లక్షలకు పైగా మెజార్టీతో ఓటింగ్ వచ్చి గెలిచారు రాహుల్ గాంధీ. ఒక రకంగా ఇది అందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఒక నార్త్కి సంబంధించిన వ్యక్తి, ఎస్ అఫ్కోర్స్ కాంగ్రెస్కి సంబంధించి ఆయన మాజీ అధినేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జాతీయ పార్టీగా ఉంది. ఆయన వాయనాడ్ నుంచి పోటీ చేయడం ఏంటి? ఎందుకంటే అమేఠీ విషయం మనం చూసుకున్నా కూడా అమేఠీలో రాహుల్ గాంధీకి వర్సెస్గా అక్కడ స్మృతి ఇరానీ పోటీ చేయడం, స్మృతి ఇరానీతో పోటీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. వాయనాడ్కి సంబంధించి కూడా ఆయన గెలుపు బావుటాన్ని ఎగరవేశారు. అయితే ఈసారి మాత్రం 2024కి సంబంధించి కూడా ఈసారి ఎన్నికల్లో అంటే 50 సార్లు కాదు, 100 సార్లు కాదు, నా మీద ఎన్నిసార్లు అనర్హత వేటు వేసినా కూడా నేను వాయనాడ్ని వదిలిపెట్టను, వాయనాడ్కి దూరం కానన్నారు. అలాంటిది 2024 ఎలక్షన్స్కి సంబంధించి రాహుల్ గాంధీ దూరం అవబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఇవన్నీ బేస్ చేసుకుని మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయరు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తారని ఆయన వర్గంలో లేదా కాంగ్రెస్ వర్గంలో కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఈసారి సౌత్ మీద కాకుండా నార్త్పై ఎక్కువగా ఫోకస్ చేసే విషయంలో రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే వాయనాడ్కి సంబంధించి ఎల్డీఎఫ్తో అలయన్స్ నేపథ్యంలో కూడా 4 స్థానాలని సిపిఐ పొందింది. ఆ ప్లేసెస్ని మనం ఒకసారి చూసుకుంటే వాయనాడ్ ఒకటి, త్రివేంద్రం ఒకటి, అదేవిధంగా మావెళ్ళి ఒకటి, త్రిచూర్ ఒకటి. అందులో వాయనాడ్కి సంబంధించి అటు సిపిఐకి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి డి రాజా భార్య అయినటువంటి ఎనీ రాజా కూడా ఈసారి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఎంపీ సీట్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఈ ప్రశ్న వేసినప్పుడు ఎనీ రాజా కూడా దానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. గతంలో ఇదే సిపిఐ పార్టీ నుంచి ఉన్న వేరే కామ్రేడ్ పోటీ చేశారు, ఓటమి పాలు చూశారు. కానీ ఈసారి వాళ్ళందరూ కూడా చర్చించుకుని నా పేరుని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఎనీ రాజా చెప్పినటువంటి పరిస్థితి. సో మరి అటు కూటమిలో భాగంగా ఇండియా కూటమిలో భాగంగా కూడా వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ ఇతరితర బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక డిస్కషన్ పెట్టుకునే నేపథ్యంలో సరే ఈసారి మరి సిపిఐ నుంచి ఎనీ రాజా ఇక్కడ వాయనాడ్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి రాహుల్ చూపి ఎటువైపు ఉన్నాయి, దానికి సంబంధించి ఆయన ఈసారి నార్త్పై ఫోకస్ చేయొచ్చు లేదా అంటే అమేఠీలో స్మృతి ఇరానీతో గతంలో ఓటమి పాలు అయ్యారు ఆయన. ఈసారి మరి అమేఠీ నుంచి పోటీ చేస్తారా, మరి ఈసారి కూడా అక్కడ స్మృతి ఇరానీ రాబోతున్నారా, లేదంటే రాహుల్ తల్లి అయినటువంటి సోనియా గాంధీ ఎక్కువసార్లు పోటీ చేసినటువంటి రాయ్బరేలీ నుంచి అటు రాహుల్ పోటీ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మనకంతున్న సమాచారం ప్రకారం ఈసారి ఆయన తెలంగాణపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంటే గత ఎన్నికలన్నీ చూసుకున్న హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలుపు బావుట ఎగరేసింది. ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ స్థానాల మీద, అసెంబ్లీ స్థానాలే కాదు ఎంపీ స్థానాలపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు. తెలంగాణ లోక్సభ సీటుకి సంబంధించి కూడా ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఒక రాష్ట్రం, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, ముఖ్యంగా నార్త్ పీపుల్ కూడా ఇక్కడ ఎక్కువ స్థాయిలో సెటిల్ అయి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నారు ఎంపీ స్థానానికి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. సో చూడాలి మరి. ఒకవైపు అటు సిపిఐ నుంచి ఎనీ రాజా బరిలో దిగారు వాయనాడ్లో. కాంగ్రెస్ వర్గాలు చెప్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ గతంలో కూడా గెలిచారు, తర్వాత భారత్ జోడో యాత్ర అంటూ కూడా దేశవ్యాప్తంగా ఆయన తిరుగుతూ వచ్చారు, అందరి మనుషుల్ని అన్ని జాతులను కలుస్తూ వచ్చారు. ముఖ్యంగా వాయనాడ్లో వరదల్లో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా గిరిజనులు వాళ్ళందరితో కూడా మమేకం అవుతూ ఆ డ్రెస్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ వాళ్ళతో ఒకరుగా కలిసిపోతూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నా లేదా రాహుల్ వర్గంలో చెప్తున్న వాళ్ళ మాట విని ఆయన వాయనాడ్ నుంచి పోటీ చేస్తారా లేదా, లేదంటే తెలంగాణలో పోటీ చేస్తారా, లేదా సౌత్మే కాదు పూర్తిగా నార్త్ వైపు ఫోకస్ చేస్తూ
అటు అమేఠీ నుంచి కానీ రాయ్బరేలీ నుంచి కానీ పోటీ చేస్తారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లయితే సమాచారం ఉంటుంది. చూడాలి మరి, ఇంకా ఎన్నో రోజులు టైం లేదు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి.